నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్. పోలీస్ అధికారులు కానీ కలెక్టర్లు కానీ ఎక్కడ ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు. రాజ్యం ఒక బలమైన విధానాలతో మీకు ఒక అధికారం ఉంది. ఈ అధికారము మీరు భయపడాల్సింది ఎవరికంటే మీ మనస్సాక్షికి. ఎక్కడైనా మీరు తప్పులు చేసినా, ఎక్కడైనా ఒప్పులు చేసినా, ఎక్కడైనా ఇబ్బందులు గురి చేసినా, ఎక్కడైనా సమస్యాత్మకంగా వేరే సమస్యలపైన తలదూర్చినా, ఆ పార్టీ వాని మాటలు ఈ పార్టీ వాని మాటలు విని ఇబ్బందులు గురవుతే మీరు పొరపాట్లు చేసినట్టే లెక్క. లేదు, మీ స్వతహాగా ఆలోచన చేసి మీ సమస్యల పరిష్కారంలో ఎవడైనా అడ్డుపడుతున్నాడంటే పై అధికారులు చెప్పాల్సిన బాధ్యత మీకుందనేది అర్థం. అంతేగాని ఎవడో ఏదో మాట్లాడుతుంటే వాడి అందరికీ భయభ్రాంతులు గురై మీరు పిస్తోల్ గన్నులు పెట్టుకొని కాల్చుకొని చంపుకోవడం వల్ల పూర్తిగా ఇబ్బందులు గురయ్యే ప్రమాదమే ఉందని కూడా తెలియజేస్తాం. అది పూర్తిగా మీ కొద్దీ మీరు తప్పు చేసుకునేట్టే లెక్క. ఎవడో చంపుతున్నా చావాల మనిషి, అనారోగ్య సమస్యలతోనైనా చావాల మనిషి, లేదంటే యాక్సిడెంట్ పరంగా చనిపోవాల మనిషి. అంతేగాని వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకొని మన కొద్దీ మనం కాల్చుకొని చనిపోవడం వల్ల కరెక్ట్ కాదు. సమాజాన్ని ఎదిరించండి, సమాజాన్ని దౌర్జన్యంగా ఎదుర్కోండి, సమాజంలో దౌర్జన్య విధానాలతో అమలు చేసుకునే విధంగా ఉండండి. ఆటుపోట్లు ఎన్నో ఉంటాయి అధికారులు కాబట్టి. ఆ పార్టీ వచ్చినప్పుడు, ఈ పార్టీ వచ్చినప్పుడు, ఇంకొక పార్టీ వచ్చినప్పుడు, ఇంకొక నాయకుడు వచ్చినప్పుడు లోఫర్ నా కొడుకులు సమాజంలో దండుమంది ఉంటారు. వీళ్ళందరికీ భయపడాల్సిన అవసరమే లేదని కూడా మహాజన రాష్ట్ర సమితి క్లారిటీగా అధికారులకు తెలియజేస్తాం. మీ క్రమశిక్షణ విధానాలతో, బాధ్యతతో ప్రజలకు అండదండగా ఉండే విధంగా ఉండండి. రేపు ప్రజలే మీకు అండదండగా ఉంటారు. అంతేగాని చేతగానితనంగా, పిరికితనంగా, బాధ్యత రాహిత్యంగా మీరు ఈ విధంగా చేసుకోవడం కరెక్ట్ కాదని చాలామంది ఐఏఎస్ అధికారులందరికీ క్లారిటీగా తెలియజేస్తాను. సమస్యలు పరిష్కారం కావాలంటే ఆత్మహత్యలు మార్గం కాదు, నిజమైన పోరాటాలు మార్గం, మంచి ఆలోచన విధానాలు మార్గం. బాగా గుర్తుపెట్టుకోండి.